నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే ప్రభుత్వం నుంచి ఓ రైతుకు నోటీసులు వెళ్ళాయి. ఆ నోటీసులు ఏముందంటే, మీరు గతంలో రైతు బంధు పథకం ద్వారా తీసుకున్నటువంటి 16 లక్షల రూపాయలను ప్రభుత్వానికి వెంటనే చెల్లించాలి. ఆ నోటీసు చూసి ఆ రైతు షాక్ అయ్యాడట. చూడండి, అంటే గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలకు ఇదొక పరాకాష్ట ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. మేడ్చల్ జిల్లాకు సంబంధించి రైతు యాదగిరి రెడ్డి, ఆయనకు 33 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని రియల్ ఎస్టేట్లో పెట్టాడు. దానికి సంబంధించి ప్లాట్స్గా డివైడ్ చేశారు. కొన్ని ప్లాట్స్ను అమ్మటం కూడా జరిగింది. అయితే ఈ 33 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు రికార్డ్స్ని క్రియేట్ చేసి రెవెన్యూ అధికారులకు సమర్పించాడు. ఇక ప్రభుత్వంలో పెద్దల సపోర్ట్ ఉంది. ఇంకేముంది, ఆయనకు 16 లక్షలు మొత్తం మీద రైతు బంధు పథకం ద్వారా నిధులు బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యాయి. ఇటువంటి సందర్భంలో గతంలోనే ఈ వ్యవహారంపై అనేక రకాలుగా ఆరోపణలు వచ్చాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రైతు బంధు పథకం కింద అనేక రకాలుగా అక్రమాలు, అవినీతి చోటు చేసుకుంది అని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వినిపించాయి. కానీ మరి అధికారంలో ఉన్నది గులాబీ, ఇంకేమీ చేయలేకపోయారు. సో ఇలాంటి సందర్భంలో వచ్చినటువంటి ఆరోపణలు, ముఖ్యంగా తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు రైతు బంధు, దళిత బంధు. ఈ 2 పథకాల ద్వారా కోట్లాది రూపాయలు దారి మళ్లింపు జరిగాయి. అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకే ఎక్కువగా కేటాయించడం జరిగింది. అంటే అర్హత లేకపోయినప్పటికీ వారిని ఆ పథకం కింద అర్హులుగా చూపిస్తూ రికార్డ్స్ తారుమారు చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ 16 లక్షల రూపాయలను తక్షణమే చెల్లించాలి. బహుశా ఇటువంటి ఇష్యూ జరగటం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాయి. వాస్తవానికి అరెకరమో ఎకరం భూమిలో కష్టపడి సాగు చేసి రాత్రనక పగలనక ఎంతో అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టి పంటలను పండించే రైతులను మనం చూసాం. ఒక పక్కన తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు, అన్నదాతకు ఎన్ని కష్టాలు వచ్చినాయో మనం చూసాం. అటువంటిది వీళ్ళు చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సపోర్టు, ఇక రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం. మొత్తానికి ఇప్పుడు ఆ డేటా అంతా సేకరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత ఇటువంటి స్కాములు కానీ, స్కీముల పేరుతో స్కాములు, రకరకాలుగా అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. వాటి మీద విచారణ జరుగుతుంది. తాజాగా మనం చూసాం, గొర్రెల స్కామ్లో దాదాపు 16 మంది పశుసంవర్ధక శాఖ అధికారులు జైల్లో ఉన్నారు. అది కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి. ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారికి కాకుండా వేరే వారికి ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి కేటాయించిన నిధులను ఈ అధికారులు తమ జేబుల్లో వేసుకోవడం. రికార్డ్స్లో మాత్రం ఫలానా సుబ్బారావు ఎలిజిబుల్ క్యాండిడేట్, ఇతనికి ఇగో ప్రభుత్వం తరపున ఇంత ఇచ్చాము. అది కేవలం పేపర్కి మాత్రమే పరిమితం. కానీ అర్హుడిగా ఆ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వం నుంచి రూపాయి సహాయం కూడా అందల. అలా ఎన్నో రకాలుగా అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు గులాబీ నేతలు. సో మొత్తానికి ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం చాలా కీలకమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు మీద ఫోకస్ పెట్టారు. ఇంకా అనేక రకాలుగా పథకాలు అమలు చేస్తూ గులాబీ పార్టీలకు వీర విధేయులుగా ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి వారికి కేటాయింపులు జరిగాయి. దాని మీద ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఇంకా కొంతమందికి నోటీసులు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అనర్హులుగా ఉన్నటువంటి వారు అర్హులై పార్టీ పెద్దల సహకారంతో, అలాగే అధికారుల సపోర్ట్తో ఈ యొక్క ప్రభుత్వం నిధులను కాజేశారో వారికి కాజేయడమే అనాలి. ఎందుకంటే అర్హులు కారు, కానీ ఆ పథకం కింద ఆ నిధుల్ని, ఆ డబ్బుల్ని తీసుకున్నారు. సో మొత్తానికైతే యాదగిరి రెడ్డి ఈ యొక్క జాబితాలో మరి ఇంకా ఎంతమంది యాడ్ ఆన్ అవుతారో చూడాలి.